చాలా పెద్ద వార్త. రాష్ట్రంలోని ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి వార్తని ఎంత చిన్నగా రాశారో చూడండి. ఈనాడులో అయితే నాకు ఎతికినా కనపడలా. ఆంధ్రజ్యోతిలో అయితే హామీలు అమలు చేయకుంటే చెలో అసెంబ్లీ, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం మౌనం వీడాలని చెప్పి ఓ చిన్నది ఇచ్చారు. అసలు ఎంత పెద్ద వార్త అంటే ఇది. ఏం జరిగింది నిన్న? హామీలు నెరవేర్చకపోతే గద్దె దింపుతాం, బాబు ప్రభుత్వానికి ఉపాధ్యాయుల హెచ్చరిక, ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలపై ఇంకెన్నాళ్ళు మౌనం, ప్రభుత్వం ఇదే తీరులో ఉంటే అసెంబ్లీ ముట్టడి తప్పదు, 12వ పీఆర్సీని వెంటనే నియమించాలి, 30% ఐఆర్ ప్రకటించాలి, 4 పెండింగ్ డిఎల్లో కనీసం 2టిని వెంటనే ఇవ్వాలి, 35,000 కోట్ల పెండింగ్ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం చేయాలి, ఉపాధ్యాయుల మహాధర్నాతో దద్దరిల్లిన విజయవాడ. ఇది వార్త. ఇది బ్యానర్ ఐటమ్ వేయాలి. కానీ వాళ్ళు చూడండి ఎంత చిన్న సమస్యగా. అంటే ఉద్యోగస్తులు అంటే వీళ్ళకి అవసరం లేదు, మొన్నటిదాకా వాడుకున్నారు, వదిలేశారు కదా. ఆ 2 పత్రికలు కూడా వాడుకునే వదిలేసినాయి. ఆ 2 పత్రికలు వాళ్ళకి చిన్న ప్రెస్ నోట్ ఇచ్చిన పెద్దగా వేసేవాళ్ళు. ఇప్పుడు ధర్నా చేసి గద్దె దించుతాం, అసెంబ్లీ ముట్టడిస్తామంటే అసలు వార్త వాళ్ళకి కవర్ చేయాల్సిన అవసరం లేనట్టుగా చేశారు. 4 పెండింగ్ డిఏలో ఒక్కటి ఇవ్వాల, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాల్సిందే, ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన 35,000 కోట్ల పెండింగ్ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం చేయాలి, పే స్లిప్పుల వివరాలు పొందుపరచాలి, ఇంకా చాలా వాళ్ళ డిమాండ్లు అన్ని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులేట్ చేయాలి. ఇవన్నీ చేసి వాళ్ళు గద్దె దించుతాం మిమ్మల్ని ఇది కానీ నెరవేర్చకపోతే అని చెప్పి నిన్న కథం దొక్కితే, ఉపాధ్యాయులు ఉద్యోగులు కథం దొక్కితే వీళ్ళకి ఏదో రిక్వెస్ట్కి మిమ్మల్ని అడిగారు అన్నట్టు చిన్నగా హామీలు నెరవేర్చండి అని చెప్పి రిక్వెస్ట్గా అడిగారు అన్నట్టు రాశారు. ఇలా ఉంటాయండి వార్తలు.